ఆ, ప్రతి ఫౌండర్ కూడా చాలా మందికి మల్టిపుల్ అకౌంట్లు ఉన్నాయి. మల్టిపుల్ అకౌంట్లు ఉంటే ఏం చేయాలా, ఈ క్లారిటీ ఇవ్వలేక సీఓ ఉంది చేస్తారు. ఆ మల్టిపుల్ అకౌంట్లు ఏం చేయాలనేది కూడా చెప్తాడు. మల్టిపుల్ అకౌంట్లు ఏ విధంగా తెచ్చుకోవాలా, ఏ విధంగా అనే సెటిల్మెంట్లు కూడా ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక పర్సన్కి ఒకటే ఇస్తాడనేది అనుకుంటున్నాను. రాత్రి చెప్పిన దాంట్లో విషయంలో ఒక ఆధార్ కార్డుకి ఒక ప్రూఫ్కి ఒకటే ఉండొచ్చు. మల్టిపుల్గా ఇస్తాడనే దానికైతే కొంచెం సోర్స్ లేనట్టే ఉంది. చూద్దాం, మరి దాని గురించి ఇంకా ఫుల్ క్లారిటీ మనకు రాలేదు. వాటి గురించి అయితే మళ్ళీ మనకు నెక్స్ట్ మీటింగ్లో ఫుల్ క్లారిటీ ఇస్తాడు. లింకులు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మనకు క్లారిటీ ఇస్తాడు కాబట్టి అప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ ఫౌండర్లను అందరినీ కూడా భయపెట్టబాకండి. చాలా మంది ఏం చేస్తారంటే, అమ్మ కొత్తదా, అది ఎట్లా ఉంటుందో, అది ఎలాగో, ఇది ఏం చేయటం, అది ఎట్లా చేయాలనో ఇట్లా భయపెట్టే వాళ్ళు ఉన్నారు. అవి ఎవరిని కూడా భయపెట్టద్దు. అందరూ కూడా రావచ్చు, చాలా ఈజీ ప్రాసెస్. ఆన్ పేస్ గతంలో ఏదైతే ఉందో దానికన్నా బెటర్గానే ఉంటుంది, చాలా సింపుల్గానే ఉంటుంది. కానీ ఇక్కడైతే ఒక్కటైతే విషయం చెప్పాడు రాత్రి, చేపల్ని పట్టేది నేర్పిస్తాం కానీ పట్టి మాత్రం మేము ఇయ్యము అన్నాడు. అంటే చేపలు పట్టి కూర వండి మేము పెట్టము, చేపలు పట్టేది నేర్పిస్తాం, పట్టుకోండి కూర వండుకోండి, లేదంటే చేపలను బట్టి బుట్టలో వేసుకోండి. ఆ పట్టేదానికి కావాల్సిన సర్వసకలమైన ఆయుధాలన్నీ ఇస్తుంది కంపెనీ, వేస్తుంది. ఆ పట్టడానికి కావాల్సిన వల వేసద్ది, బోట్ వేసద్ది, బుట్ట వేసద్ది, ప్లస్ ఎట్లా పట్టాలో నేర్పేసద్ది, అన్నీ చెప్పొద్ది. ఆ వచ్చినాయి పట్టుకొని బుట్టలో వేసుకోవటం. ఇది ఒక్కటి మాత్రం మీరు గమనించాలి ఫౌండర్స్ అందరూ. ఎందుకంటే గతంలో మనం చెప్పుకున్నది ఏంటంటే, ఆన్ పేస్లో ట్రాఫిక్ వస్తుంది, నువ్వేం చేయవల్ల డబ్బులు పెట్టుకుంటే నీ అకౌంట్లోకి ట్రాఫిక్ వస్తుంది అనేది ఒక్కటి. ఇక్కడ అది ఒక్కటి లేదు. ట్రాఫిక్ కంపెనీ తెచ్చి మన అకౌంట్లో వేయదు. ఆ ట్రాఫిక్ తెచ్చుకునే విధానం, ఇప్పుడు ఏదైతే కంపెనీ గతంలో టూల్, ట్రాఫిక్ తెచ్చే టూల్ కంపెనీ పంపించి మనకిస్తా అన్నది, కానీ ఇప్పుడు ఆ టూల్ని తెచ్చి మనకిస్తుంది. ఆ ట్రాఫిక్ తెచ్చి ఏదైతే కంపెనీ ట్రాఫిక్ తెచ్చే టూల్స్ ఉన్నాయో అవి మన చేతికి ఇస్తుంది. ప్రతి ఒక్కరికి ఇస్తుంది. ప్రతి ఒక్కరికి అందరికీ చేస్తుంది. ఆ టూల్ని ఎట్లా వాడుకోవాలో చెప్పద్ది. ఆ టూల్ని మనం వాడుకొని ట్రాఫిక్ తెచ్చుకోవటమే ఆన్లైన్ ట్రాఫిక్ కోసం అయితే. ఇది కూడా మళ్ళీ గుర్తుపెట్టుకోనండి. ట్రాఫిక్ అంటే కంపెనీ ఇదా, మళ్ళీ మనం తెచ్చుకోవాలా అంటే, మనం తెచ్చుకోవాలా అంటే ఇక్కడ ఏది కూడా వర్కింగ్ ప్లాను ప్యూర్లీ అనేది గతం నుంచి మనం చెప్పుకుంటున్నాం కొద్ది రోజుల నుంచి. వర్క్ అనేది ఉంటుంది, మనం చేసిన దానికి మన వర్క్ ఉంది, మనం చేసింది మన దగ్గరే ఉంటుంది, ఇబ్బంది లేదు. ఇక మీద చేసుకునేది కూడా మనం కొంత మన పని మనం చేయాలి. ఇప్పుడు అన్నీ నీకు ఇచ్చిన తర్వాత ఆ టూల్ని ఉపయోగించేది కూడా రాకపోతే మనం ఏం చేయలేం. నీకు అన్ని టూల్ నువ్వే తెచ్చుకో, నువ్వే చేసుకో అంటే కష్టంగానే, అన్నీ తెచ్చి మన కంపెనీ ఇస్తున్నప్పుడు హ్యాపీగా ఆ టూల్ని ఉపయోగించుకొని మనం వర్క్ చేసుకోవచ్చు. అది కూడా ఆన్లైన్ కోసం అయితే. ఆఫ్లైన్ కోసం అయితే అవసరం లేదండి. ఆఫ్లైన్లో అయితే మన ప్రాసెస్ మందే. మీరు ఎంతమందికైనా ఈరోజు మన ఇండియాలో మనుషులకు కొరవలేదు, ఇంటర్నెట్ వాడే వాళ్ళకి కొరవలేదు కాబట్టి మనం ఎంతమంది అయినా ట్రాఫిక్ తెచ్చుకోవచ్చు. ఇది సిస్టమ్ ఇలా ఉంటుంది. ఇది ఒకటే మాత్రం గుర్తించండి. ఇంకొకటి, కూర్చొని ఉంటే కంపెనీ ట్రాఫిక్ ఇస్తుంది, నా కంపెనీ ప్యాకేజ్ చేసుకుంటే వస్తుంది అని మాత్రం వదిలేయండి. ఇది ఒక్కటే వదిలేయండి. అదొక్కటే కొంచెం కొంతమందికి ఇది కొంచెం మింగుడు పడకపోవచ్చు. అదేందబ్బా 4 ఐడియాలు ఉన్నాయి కదా, కంపెనీ ట్రాఫిక్ ఇస్తే నాకు డబ్బులు వస్తాయి కదా అనే ఆలోచనలు ఉండొచ్చు. కానీ అది ఒక్కటి మాత్రం మీరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఫౌండర్ కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కొత్త న్యూ ప్లాన్లో కొంత చిన్న చేంజెస్ మాత్రం ఇవి ఉన్నాయి. దీన్ని గమనించుకొని ముందుకెళ్దాం హ్యాపీగా. ఎందుకంటే మనకి ట్రాఫిక్ తెచ్చుకునే దానికి ఇబ్బంది ఏమి లేదు. ఎంతోమంది ఉన్నారు, ఇంకా కొన్ని కోట్ల మంది ఉన్నారు. రావాల్సిన వాళ్ళు ఆన్ పేస్లో వచ్చింది జస్ట్ 0.01% కూడా లేదు మనకి. మన తెలుగు రాష్ట్రాల్లో వేసుకున్నా కూడా ఇంకా రావాల్సింది బోల్డ్ ఉంది కాబట్టి తెచ్చుకుందాం. ఎంతోమందికి అవకాశం ఇద్దాం, ఇంటర్నెట్ యూజర్స్కి. ఇది మీరు గమనించుకోవాలి. ఇంకా ప్రతి ఫౌండర్ కూడా ఈ కేవైసీ ప్రాసెస్ అంతా రేపు స్టార్ట్ అయితే చెప్పుకుందాం. ఈజీయే, అందరు కూడా రావచ్చు. అయితే ఒక పని చేయండి, ప్రతి ఫౌండర్ కూడా మీ దగ్గర ఉన్న ప్రతి ఫౌండర్ని కూడా అలర్ట్ చేసుకోండి. రేపు ఈ ప్రాసెస్ స్టార్ట్ కాగానే ఒక వారమో 10 రోజులు మనకు ట్రాన్స్ఫర్ కావడానికి, కొత్త దాంట్లోకి రావడానికి టైం ఇస్తాడు. ఆ టైంలో వచ్చేయండి. ఎందుకంటే మనం ఫస్ట్ ఎర్లీ బర్డ్స్ కాబట్టి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫౌండర్స్కి ఇస్తాడు కాబట్టి ఫౌండర్సే మనం ముందు, మనం వచ్చిన తర్వాత పబ్లిక్ ట్రాఫిక్ అలవ్ ఇస్తాడు.
ముందు మనం ఫౌండర్స్కి ముందు టైం ఇస్తాడు, ఆ టైంలో వచ్చేయాలి. అయితే ఇక్కడ మనం అందరం కూడా ఫౌండర్లను వచ్చేటప్పుడు ప్యాకేజీ విధానంలో మళ్ళీ ఏమైనా కట్టుకోవాలా? ఈ మధ్య కాలంలో కొంత భయపిచ్చారు కొందరు, మళ్ళీ $100 కట్టాలంట, 200 కట్టాలంట, ఎవరెవరు నాలెడ్జ్ లేని వాళ్ళు చెప్పారు కొందరు. అవేమి లేదండి. ఇక్కడ ఎవ్వరు ₹1 కూడా పాకెట్ నుంచి పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఫస్ట్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగానే కంపెనీ పెట్టుకొని అందరినీ ఎంటర్ అవ్వచ్చు ఫౌండర్స్. ఎవరు ₹1 కూడా చేతిది పెట్టాల్సిన అవసరం లేదు. ఏది ప్యాకేజ్ కట్టుకున్న వాళ్ళైనా, కట్టుకోని వాళ్ళకి కూడా లేదంటున్నారు. మరి అది అందరు రావచ్చు అండి. ఫౌండర్లు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ యాక్సెస్ ఫ్రీగానే ఇస్తానని చెప్పడం జరిగింది. ఇది హ్యాపీ. ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు ₹1 కూడా మీరు చేతిది పెట్టబడలే. సబ్స్క్రిప్షన్ అనేది ఆటోమేటిక్గా ఫస్ట్ మంత్ కంపెనీ ఫ్రీగానే ఇస్తుంది, ఫౌండర్స్కి మాత్రమే. ఎవరైతే ప్యాకేజ్ కట్టుకున్నారో అప్లేట్ కూడా అండి, పాత వాళ్ళు ఫౌండర్స్ అంటే అప్లేట్స్ ప్యాకేజ్ కట్టుకున్నారు, వాళ్ళు కూడా ఫ్రీగా ప్యాకేజ్ కట్టుకుని అప్లేట్స్కి ఇస్తారు, ఫౌండర్స్కి ఇస్తారు. ఓకే, ఇది హ్యాపీ. ఇంకా ₹1 చేతి కూడా పడదు, మనం రాగానే సబ్స్క్రిప్షన్ అయిపోతాం. ఈ విధంగా మనం న్యూ సైట్లోకి వెళ్తున్నాం ఈ అక్టోబర్ మంత్లో. అక్కడి నుంచి ప్రాసెస్ ఏంటి అనేది ఇంక చూద్దాం. మనకి ఏ విధంగా చేయాలా, ఈ ప్లాన్ ఏంటి, ఈ ప్లాన్లో మనం ఎలా చేయాలనేది ప్రతిదీ కూడా మనకి ట్రైనింగ్స్ ఉంటాయి. మనకి మనకి నేర్పించేదానికి ఆయన అన్ని వీడియోలతో సహా ప్రతిదీ మనకి నేర్పిస్తాడు. ఏ విధంగా చేయాలని, ఎలా ట్రాఫిక్ తెచ్చుకోవాలంటే ఎలా చేసుకోవాలా, ట్రాఫిక్ తెచ్చుకునే విధానం ఏంటని నేర్పిస్తాడు. లేదంటే నువ్వు వర్క్ చేసుకొని ఏ విధంగా ట్రాఫిక్ నీ టీంని పెంచుకోవాలనేది నేర్పిస్తాడు. మొత్తం అన్నీ వీడియోల రూపంలో ఉంటాయి. నేర్చుకొని మన టీంని మనం డెవలప్ చేసుకోవచ్చు. అయితే మీ డౌన్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేసి ప్రతి ఒక్కరిని కూడా తీసుకొచ్చుకోండి. వాళ్ళని ఎవరిని భయపియద్దు, భయపించి పాటు చేసుకోవద్దు, చెడగొట్టుకోవద్దు. వాళ్ళని ఎవరు కూడా నీకు అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది, ఇంకా అది చేయాలి ఇది చేయాలంటే అది రాదు ఇది రాదని చెప్పి భయపించి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఇబ్బందులు పెట్టద్దు. అందరికీ డబ్బులు ఉంది. విక్టరీ విత్ యాష్తో ఉంటే అందరూ విజయమే. మనందరం కూడా విజయం సాధించాం, మనందరం కూడా సక్సెస్ అయ్యాం. ఈరోజు న్యూ వెహికల్లో, న్యూ కొత్త బిజినెస్లో, న్యూ కంపెనీలో మనం అందరం కూడా సక్సెస్ కొట్టాం. ఫౌండర్లు మొత్తం నో డౌట్ 100% సక్సెస్ కొట్టాం. మనకి ఫైనాన్షియల్ పరంగా ఫ్రీ అవుతాం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనకి వచ్చింది. ఇక్కడి నుంచి అక్టోబర్ నుంచి వచ్చింది అనుకోవచ్చు. హ్యాపీగా, ఇంకా ఇబ్బంది ఏం లేదు. అన్నీ కూడా సక్రమంగా నడుస్తాయి. ఎవరో ఏదో చెప్పారని, ఎవరో ఏదో అన్నారని ఇంకేది పెట్టుకోబాకండి. హ్యాపీగా మీ సీనియర్తో మీరు కాంటాక్ట్లో ఉండండి. మీ అప్లైనర్తో మాత్రమే మీరు డిస్కషన్ చేసుకోండి. మీ అప్లైనర్, మీ సూపర్ అప్లైనర్, ఆపై సూపర్ అప్లైనర్, వీళ్ళతో మాత్రమే ఉండండి. దానివల్ల మీకు చాలా హెల్తీగా ఉంటుంది మీ టీము. మీరు బయట వాళ్ళు చెప్పిన, పక్కన వాళ్ళు చెప్పిన ఇంటే మాత్రం మీరు చాలా లాసులు అనేది చూస్తారు. ఎందుకంటే నేను మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్లో చెబుతున్నా, 25 సంవత్సరాల పైబడి ఎక్స్పీరియన్స్తో నేను చెబుతున్నా. ఈరోజు ఈ ఎంటైర్ మార్కెటింగ్ ఫీల్డ్లో ఎవరైతే వాళ్ళ సీనియర్స్ని కనిపెట్టుకొని సీనియర్స్తో జర్నీ చేశారో వాళ్ళ లైఫ్ బాగుపడింది, వాళ్ళు సక్సెస్ అయ్యారు. పక్కన వాళ్ళ మాటలు విని పెద్ద పెద్ద టీమ్స్ కూడా కొలాప్స్ చేసుకొని సంకనాగిపోయి ఉన్నారు. మేము చూసాం, మా 25 సంవత్సరాల జర్నీలో ఎన్నో చూసాం. ఇప్పుడు మనం మన కళ్ళ ముందు ఆన్ పేసులో చూసాం ఎన్నో కొత్త కొత్త టీములు, కొత్త కొత్త గ్రూపులు. ఒక టీం కాదు, టీం తలా ఒక టీంలో ఏర్పాటు గ్రూపులు పడ్డారు. ఏమైంది లాస్ట్కి? తన్నుకొని తిట్టుకొని కొట్టుకుంటున్నారు. వాళ్ళే ఉన్నాయా? నిలబడ్డాయా? ఎవరైతే వాళ్ళ సీనియర్తో ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ అదే పందాలో మెయింటైన్ చేస్తున్నారు. ఈరోజు నా టీంతో నేను ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటా. ఈ రోజుకి ఆ రోజుకి ఏ రోజైనా మొదటి రోజులాగే ఉంటాం మేము. ఈరోజు మా ఇమ్మీడియట్ జూనియర్స్ అంతా, మేము మా ఇమ్మీడియట్ మా అప్ టు వాళ్ళంతా మాతోటి ఎప్పుడు ఒకేలాగా మాట్లాడుకుంటాం, ఒకటే విధంగా ఉన్నాం ఆ రోజు నుంచి ఈ రోజు. ఈరోజు బయట కొన్ని కొత్తగా గ్రూపులు ఏర్పడినాయి, కొత్తగా సడన్గా. అవన్నీ ఉన్నాయా? ఈరోజు ఒక్కట్లేదు. కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, దారిన వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు. ఏదైనా సిస్టమ్ అనేది సిస్టమ్ ప్రకారం పోతేనే ఫరెవర్ నడుస్తుంది. గాడి తప్పితే అది కొద్ది రోజులే. బయటోడు ఎప్పుడు కూడా నీ డెవలప్మెంట్ కోరుకోడు, నిన్ను పతనం చేసి వాడు పైకి వచ్చేది ఎట్లా చూస్తాడు. ఎప్పుడు కూడా మీ సీనియర్ అంటే, మీ అప్లైనర్ అంటే మీ ఫాదర్ లాంటి వాడు, లేదా మీ బ్రదర్ లాంటి వాడు.
మీ బ్రదర్ ఏం చేసుకుంటాడు, నీ డెవలప్మెంటే కోరుకుంటాడు. ఎందుకంటే నువ్వు డెవలప్ అయితే అతనికి ఇన్కమ్ ఉంది కదా, నువ్వు డెవలప్ అయితే అతనికి డెవలప్ అయినట్టే కదా. ఇక్కడ లింక్ ఉంటుంది, ఈ సిస్టంలో లింక్ ఉంటుంది. నువ్వు డెవలప్ అయితే ఆయన డెవలప్ అయినట్టే. ఆయన డెవలప్మెంట్ ఆయన చేతులారా తుంచుకోడు. అదే పక్కనోడైతే నిన్ను తుంచేస్తే నీది లాక్కొని ఆయన వేసుకుంటాడు. అందుకని ఎప్పుడు కూడా ఈ సిస్టమ్ ప్రకారం ఫాలో అవ్వండి. ఇది చాలా పర్ఫెక్ట్గా ఉండబోద్ది. CEO తీసుకొచ్చినటువంటి విధానం చాలా అద్భుతం. ఈరోజు న్యూ బిజినెస్ ఏంటి, ఏ మోడల్ బిజినెస్ ఏంటో తెలుసుకోవాలి, మాకు ఆతృతంగానే ఉంది. కానీ ఇక్కడైతే రియల్గా ఇది రియల్ బిజినెస్, రియాలిటీలోనే ఉండండి. ఊహలైతే పక్కన పెట్టండి. ఇది అందరూ కూడా వర్కింగ్ ప్లానే, పూర్తి స్థాయిలో వర్కింగ్ అనేది ఉంటుంది. ఆ వర్క్ చేసే విధానం మొత్తం కంపెనీయే చెప్తుంది, కంపెనీ ఇస్తుంది. దానికి సంబంధించిన అన్ని మనం చేసేదల్లా ఊరక అవి వాడుకోవటం విధానం తెలిస్తే చాలు. నీకు మొబైల్ ఇస్తాడు, మొబైల్లో సిమ్ కార్డ్ వేస్తాడు, మొబైల్లో యాప్లన్నీ డౌన్లోడ్ చేసి ఇస్తాడు. ఈ యాప్లను ఉపయోగించుకోవటమే మీకు తెలుస్తుందా లేదా, మనకి ఏ యాప్ని దేనికి వాడుకోవాలో తెలుస్తుందా లేదా మొబైల్లో. అంతే ఇది కూడా, ఈ సిస్టమ్ కూడా మన ఆన్ పేసివ్ కూడా మనకు వచ్చే కొత్త న్యూ బిజినెస్ కూడా అన్నీ మన మన అకౌంట్లో ఐడిలో ఉంటాయి. అన్నీ మన దగ్గర కనిపిస్తున్నాయి. ఏ దేనికి వాడుకోవాలో అర్థమవుతుంటుంది. దాన్ని వాడుకుంటే మీకు ఎంత ట్రాఫిక్ కావాలంటే అంత తెచ్చుకోవచ్చు, ఎంత ఇన్కమ్ కావాలంటే అంత సంపాదించుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్లోనే ఉంటుంది. మళ్ళీ అట్లాగని ఇవన్నీ మాకు తెలవదే, మా వల్ల కదా అట్లా అనుకోవద్దు. ఫోన్ వాడుకోవటం మీకు తెలవట్లా. ఈరోజు ఫోన్ మీకు ఆండ్రాయిడ్ ఫోన్ ఇస్తే గతంలో దాన్ని ఏంది అనేది అర్థం కాదు. ఈరోజు ఆ ఆండ్రాయిడ్ ఫోన్ని రకరకాలుగా వాడుతున్నారా లేదా. అదే రేపు వచ్చే మన సిస్టమ్ కూడా మీకు కావాల్సినన్ని రకాలుగా వాడుకొని కావాల్సిన అంతమంది ట్రాఫిక్ని తెచ్చుకోవటం. ఇది పరిస్థితి. ఓకే ఫౌండర్స్, మరి అందరూ కూడా హ్యాపీగా ఉండండి. ఇంకా అక్టోబర్ మంత్లో మనం స్టార్ట్ అవుతున్నాం కాబట్టి ఎట్టకేలకు ఏదేమైనా ఇన్ని సంవత్సరాలు ఓపికగా ఉన్నా కూడా మనం అయితే విజయం మనల్ని వరించింది. విజయం వైపు మనల్ని నడిపించాడు CEO గారు. ఈరోజు ఇంతమంది యొక్క బలం, ఇంతమంది యొక్క ఆశ, కోరిక, ఇంతమంది యొక్క ధైర్యం ఈరోజు యాషార్కి ఇచ్చి ఆయన ధైర్యంగా నిలబడి ఈరోజు ఒక మంచి బిజినెస్ని, ఎక్స్ట్రాడినరీ బిజినెస్ని తయారు చేసి మళ్ళీ మన ముందుకి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని వెన్నుపోట్లు తగిలినా అన్నిటినీ తట్టుకొని ఈరోజు మన ముందుకి తీసుకొస్తున్నటువంటి గ్రేట్ CEO మిస్టర్ యాష్ ముపారా సార్కి హ్యాట్సాప్ తెలియజేస్తూ, ఇన్ని సంవత్సరాల పాటు ఎంతో మంది ఎన్ని మాటలన్నా, ఎన్ని అవమానాలు పడ్డా భరించి ఇంతమందికి సపోర్ట్ చేస్తూ ప్రతి జూనియర్ని మోటివేట్ చేసుకుంటూ నిలబెట్టుకుంటూ వచ్చినటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క ఫౌండర్స్ లీడర్స్కి అందరికి కూడా పేరు పేరున నా యొక్క ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా యొక్క డిస్కషన్ క్లోజ్ చేస్తున్నాను. జై హింద్.